హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో అలిపిరి నుంచి తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్ళే మా యొక్క ఎక్స్పీరియన్స్ని అయితే మేము షేర్ చేస్తున్నాము. సో ఈ మెట్ల మార్గానికి రావడానికి మనకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్సెస్ అండ్ ఆటోస్ ఆర్ క్యాబ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మనకు టోటల్ అయితే 3550 స్టెప్స్ ఉంటాయి అండ్ టోటల్ డిస్టెన్స్ అరౌండ్ 9 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ అలిపిరి మెట్ల మార్గం దగ్గరకు వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ అయితే లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో మీ దగ్గర ఏదైనా లగేజ్ ఉంటే మీరు అక్కడ పెట్టేసి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిసిప్ట్ చూపించి ఆ లగేజ్ని అయితే బ్యాగ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయితే ఉంటుంది. సో చాలామంది అక్కడ కొబ్బరికాయ కొట్టి వాళ్ళ నడక మార్గాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో మేము కూడా కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ చేశాము. సో ఆ తర్వాత మీరు ఇక్కడ ముందుకు వెళ్ళిన వెంటనే చూడొచ్చు, వెంకటేశ్వర స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకొని చాలామంది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే గోప్రదక్షిణ ఒకసారి ప్రదక్షిణం చేసుకొని ఆ తర్వాత నడక మార్గాన్ని స్టార్ట్ చేయమన్నట్టు అక్కడ ఉండే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. సో ఇది మొదటి గోపురం యాక్చువల్గా. సో ఇలాంటి గోపురాలు మనకు వెళ్ళే దారిలో ఒక 3-4 గోపురంల వరకు మనకు కనిపిస్తాయి. అలాగే ఈ విష్ణుమూర్తి దశావతారాలు కూడా మనకి 1 by 1 మనకు వెళ్ళే దారిలో కనిపిస్తాయి. సో ఇక్కడ చెకింగ్ పాయింట్, మీరు అందరూ కూడా ఇక్కడ చెక్ చేసి లగేజ్ ఏదన్నా ఉన్న చిన్న బ్యాగ్స్ అలాంటివన్నీ చెక్ చేసి లోపలికి అలౌ చేస్తారు. సో ఆ తర్వాత మనకు వెళ్ళే దారిలో ఇట్లా జింకలు అయితే చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకా మనకు వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి విగ్రహాలు అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్స్ కూడా చాలా కనిపిస్తాయి. సో స్పెసిఫిక్గా ఇక్కడ చాలామంది మోకాలు ఆనిచ్చి ఇక్కడ నుంచి మొక్కుని వెళ్తూ ఉంటారు. సో దీనివల్ల ఎక్కిన వాళ్ళకి మోకాలు నొప్పులు రావు అని ఒక నమ్మకం. సో ఆ నమ్మకంతో అలా చేస్తూ ఉంటారు. సో మనం నడక మార్గంలో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ మనకి స్టెప్స్ బోర్డు కూడా కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మనం ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేసాము, ఇంకా ఎన్ని స్టెప్స్ రిమైనింగ్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నడక మార్గంలో అయితే మనం కంటిన్యూ అవుతున్నాము. సో ఇక్కడ గోపురం వచ్చేసింది. ఈ గోపురాన్ని అయితే గాలి గోపురం అంటాము. కొంతమంది భక్తులు అయితే మొదటి మెట్టు నుంచి కూడా మోకాల మీదనే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ అయితే చాలా ప్లేస్ ఉంటుంది ఇక్కడ. అండ్ మనకు స్నాక్స్ ఏదైనా టిఫిన్స్కి సంబంధించిన షాప్స్ కూడా చాలానే అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ మెయిన్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడి వరకు ఏదో వెహికల్ ఫెసిలిటీ ఉంటుందంట వాళ్ళకి, ఈ స్నాక్స్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి. సో అందుకని ఈ ప్లేస్లో మనకు కొద్దిగా ఎక్కువే కనిపిస్తుంటాయి ఈ షాప్స్ అన్నీ కూడా. సో ఈ గాలిగోపురంకి వచ్చేసరికి మనం ఆల్మోస్ట్ 1450 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాము. 2100 స్టెప్స్ కంప్లీట్ చేశాము ఇక్కడికి వచ్చేసరికి. సో రిమైనింగ్ 1450 స్టెప్స్ మనం ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. సో వెళ్ళే దారిలో అవన్నీ కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి కొబ్బరికాయలు కూడా కనిపిస్తున్నాయి, పచ్చి కొబ్బరికాయలు. సో ఈ నడకదారిలో మేమైతే ఇదొక్క ప్లేస్లోనే ఈ కొబ్బరికాయలను చూసాము, రిమైనింగ్ ఎక్కడ కూడా మనకు కనిపించవు. బట్ మనకి దారి పొడవునా అయితే వాటర్, ఫుడ్ అండ్ ఈవెన్ బాత్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఎక్కడైతే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మీరు స్టెప్స్ బోర్డ్స్. సో 1450 కంప్లీట్ అయ్యి 2100 కంప్లీట్ అయ్యి 1450 రిమైనింగ్ ఉన్నాయి. సో ఇక్కడ అక్కడక్కడ మనకు ఇలాంటి హెచ్చరికలు అయితే బోర్డ్స్ ద్వారా మనకు చూపిస్తూ ఉన్నారు. ఇంకా వెళ్ళే దారిలో మనకి ప్రతి పిల్లర్ దగ్గర గోవింద నామాలు అయితే రాసి ఉంటారు. సో చాలామంది ఆ గోవింద నామాలను స్మరించుకుంటూ నడకదారిలో ముందుకు వెళ్తూ ఉంటారు.
సో ఇక్కడ నుంచి కొద్ది ముందుకెళ్ళిన తర్వాత మనం ఇలాగే కంటిన్యూ అయితే మన బస్ ట్రాన్స్పోర్ట్ రోడ్డుని కూడా కింద నుంచి మనం క్రాస్ చేసి ముందుకెళ్తాము. సో ఆ తర్వాత అలాగే ముందుకెళ్తే మనకు హనుమాన్ విగ్రహం వస్తుంది. చాలా హైట్ ఉంటుంది ఈ హనుమాన్ విగ్రహం అయితే. సో ఇక్కడ హనుమాన్ని దర్శించుకొని మనం కింద చిన్న గుడి కూడా ఉంటుంది. సో అక్కడ హారతి తీసుకొని ఆయన్ని దర్శించుకొని మనం నడకనైతే ముందుకెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ తిరుమలలో మీరు చూస్తే వెళ్ళే దారి, తిరుమలలో ఎక్కడ చూసినా వెదర్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ముందు చెప్పినట్టు ఇక్కడ కూడా మనకి జింకలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ జింకలు కూడా చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి అండ్ చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి. కొంతమంది అయితే లోపలికి వెళ్ళి వాటి దగ్గరికి వెళ్ళి ఇట్లా వాటితో ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ అవి ఒక్కోసారి భయపడి వెళ్ళిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ అలాగే ముందుకెళ్తే మనకు నడక మార్గంలో కంటిన్యూ అయితే సో ఇక్కడ వెళ్ళే దారిలో మీరు చూడొచ్చు ప్రతి 100 స్టెప్స్కి అయితే మనకు ఒక బోర్డు ఉంటుంది. మనం ఎన్ని కంప్లీట్ చేశాము, ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి అనేది. సో ఈ వెళ్ళే దారిలో మాకు ఒక డిఫరెంట్ యానిమల్ అయితే ఇలాంటిది చూసాము. చూడ్డానికైతే ఉడతలాగానే అనిపిస్తుంది, బట్ అది ఉడత కాదని అనుకుంటున్నాం. ఎందుకంటే సైజు అండ్ ఈవెన్ కలర్ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. సో మీలో ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. సో ఇలాంటి యానిమల్ కూడా మాకు 2-3 ప్లేసెస్లో కనిపించింది మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, దాని చుట్టూ ఒక చిన్న పార్క్ లాగా ఉంది. సో మొత్తానికి మనం స్టెప్స్ మార్గం నుంచి ఇప్పుడు ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో స్టెప్స్తో పాటు ఈ రోడ్లో కూడా మనం ఒక 2-3 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వ్యూ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. సో తిరుమలకి వెళ్తే ఈ వ్యూ ఇదంతా ఈ అట్మాస్ఫియర్ అంతా చూసినప్పుడు మనకు అదొక ఫీల్ అనేది కంపల్సరిగా చాలామందికి అయితే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఘాట్ రోడ్లో మనకి లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ అయితే మనకు ఇలా రేకులతో ఒక షెడ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ రోడ్ నుంచి మనం ముందుకెళ్ళిన తర్వాత మోకాలిమిట్ట గోపురం అయితే చేరుకుంటాము. సో ఈ గోపురంకి వచ్చేసరికి మనం 2910 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా రిమైనింగ్ 640 స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి కొంతమంది మొక్కున్న వాళ్ళు అయితే మోకాల మీద ఇక్కడ నుంచి ఆ స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు. సో నార్మల్ భక్తులేమో నార్మల్గా నడుచుకుంటూనే ఆ స్టెప్స్ అన్నీ ఎక్కేస్తాము. సో ఫైనల్గా మనం చివరి మెట్టుకైతే వచ్చేసాము. ఇదే చివరి మెట్టు. సో ఇక్కడ పసుపు ఏదైనా కుంకుమ మిగిలింది ఇక్కడ వీళ్ళు పెట్టేసి ఇంకా స్వామిని ఒకసారి మొక్కుని సో లోపల మళ్ళీ ఒక 1 కిలోమీటర్ అట్లా ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో ముందుకెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్ అయితే లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో మీరు రిసిప్ట్ చూపించి అయితే మీ లగేజ్ని బ్యాగ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత తిరుమలలో దర్శనము అండ్ రూమ్ గురించి మేము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.